హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ అనేది వేశారు. సో ఈ 15% నాన్ లోకల్ కోటాకి సంబంధించి అండ్ ఈ 15% నాన్ లోకల్ కోటా అనేది సో కట్ ఆఫ్ని డిసైడ్ చేయడంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే దాదాపు 200 సీట్స్ వరకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ నాన్ లోకల్ కోటాలో తీసుకుంటారు. ఒకవేళ 200 సీట్స్ అనేవి కనుక లేకపోతే సో ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ అనేది వెరీ హై అయిపోతుంది. అలాగే ఈ 200 సీట్స్ అనేవి 100% లోకల్గా మారితే తెలంగాణలో ఈ 200 సీట్స్ కూడా యాడ్ అవుతే తెలంగాణ వాళ్ళకి ఇంకా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గబోతుంది. అయితే వాళ్ళు ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారు, ఈ 15% నాన్ లోకల్ కోటా అనేది ఇయర్ కంటిన్యూ అవుతుందా లేదా, సో ఈ 15% నాన్ లోకల్ కోటా అంటే ఏంటి, వీటన్నిటికీ సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మనం దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు అంతకన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ టైం నేనైతే మీ అందరినీ మీట్ అవ్వడానికి, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే హైదరాబాద్లో ఒక మీటప్ లాంటిది అయితే ప్లాన్ చేశాను. మనకి నిజాంపేట్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఉంది. సో అక్కడ మార్నింగ్ 10 AM నుంచి ఈ సండేన అంటే మే 19th సో నేనైతే అక్కడికి వస్తున్నాను. ముఖ్యంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఇన్ని రోజుల నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అలాగే ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి, మీ కాలేజెస్ అనేవి మీరు ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి మీకు వచ్చిన మార్క్స్కి, సో మీకు ఏ కాలేజ్ అయితే ది బెస్ట్గా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక కౌన్సిలింగ్ సెషన్ తీసుకోబోతున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 1-to-1 మనం డిస్కస్ చేసుకోవచ్చు ఆ మీటప్లో. సో ఓకేనా, కౌన్సిలింగ్ సంబంధించి సపరేట్ సెషన్ అయితే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా, సో ఫస్ట్ మనందరం మీట్ అవ్వడానికి ఇది. అండ్ అలాగే నీ 2025 కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అనేది కూడా డిస్కస్ చేస్తాను. నాతో పాటు వేదాంతు మాస్టర్ టీచర్స్ కూడా మీతో ఉంటారు, వాళ్ళు కూడా ఒక డెమో క్లాస్ తీసుకుంటారు. సో నేనైతే నా వాళ్ళ కోసం, మన యూట్యూబర్ వ్యూవర్స్ కోసం సపరేట్గా కౌన్సిలింగ్ సెషన్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్ అయితే తీసుకుంటాను. ఇట్స్ లైక్ ఒక మీటప్ లాగా. ఇప్పటి వరకు సో మన ఛానల్ తరపు నుంచి ఏ మీటప్ పెట్టలేదు, సో డైరెక్ట్గా కలిసేదంటూ ఎక్కడ లేదు. సో ఐ హోప్ మీరందరూ వస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నారో, సో వచ్చేదానికి ట్రై చేయండి. ప్రెసెంట్ నేనైతే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. ఓకేనా, మొన్ననే ఓటు వేసి సో వచ్చేసాను కాలేజ్కి, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి. దెన్ అయినా కూడా సో ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ దొరికింది మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఎస్పెషల్గా మీకోసం వస్తున్నాను. ఎవరైతే ఈ మీటప్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో సో తెలియాలి కదా ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది నాకు కూడా. సో కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు వేదాంతు వాళ్ళే. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేసేసి మనం అందరం సో మే 19th ఈ సండేన మార్నింగ్ 10 AM సో హైదరాబాద్లోని నిజాంపేట్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్లో కలుద్దాం. సో ఇట్స్ లైక్ ఒక వండర్ఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అయితే అనుకుంటున్నాను. సో అక్కడైతే కలిసేద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, రావడానికైతే ట్రై చేయండి. విల్ హ్యావ్ గుడ్ సెషన్ దేర్. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే, సో అసలు ఈ 15% నాన్ లోకల్ కోటా అంటే ఏమిటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది డివైడ్ అవ్వకముందు మనకి టోటల్గా 3 రీజియన్స్ అనేవి ఉండేవి. ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్, అలాగే తెలంగాణలో ఓయూ రీజియన్. స్టేట్ డివైడ్ అవ్వకముందు ఈ 3 రీజియన్స్ అనేవి ఉండేవి. అయితే ఈ 3 రీజియన్స్లో అంటే ఇప్పుడు ఏయూ రీజియన్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్ర రీజియన్. సో ఏయూ లోకల్ సీట్స్ అనేవి ఉంటాయి, ఎస్వియు వాళ్ళకి ఎస్వియు లోకల్ సీట్స్ అనేవి ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ లోకల్ సీట్స్ అనేవి ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏయూ రీజియన్ స్టూడెంట్ తెలంగాణ ఓయూ రీజియన్లో జాయిన్ అవ్వడానికి, అలాగే ఒక ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లో జాయిన్ అవ్వడానికి ఒక 15% ఆఫ్ ద సీట్స్ అనేవి నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. ఓకేనా, 85% ఒక పక్క ఉంటాయి, 15% ఇంకో సైడ్ అనుకోండి. 85% ఆఫ్ ద సీట్స్కి ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 85% ఆఫ్ ద సీట్స్కి తెలంగాణ లోకల్ స్టూడెంట్సే ఎలిజిబుల్ అవుతారు. ఏయూ రీజన్లో 85% ఆఫ్ ద సీట్స్కి ఏయూ రీజన్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఎస్వియులో 85% ఆఫ్ ద సీట్స్కి ఎస్వియు రీజన్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు.
ఓకేనా. సో రిమైనింగ్ రీజన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ఈ 85% ఆఫ్ ద సీట్స్కి. ఇంకా రిమైనింగ్ 15% ఉంది కదా, ఆ 15% అనేవి నాన్ లోకల్ సీట్స్. అవి తెలంగాణలో 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది, ఏయూ రీజన్లో 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది, ఎస్వియు రీజన్లో 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది. ఈ నాన్ లోకల్ కోటా అనేది డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఇండియా కోటా. మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేవి ఉన్నాయో, ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నిటిలో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి. ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మనకి ఆల్ ఇండియా కోటా ఉండదు. ఇండియా లెవెల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఆ 15% కాకుండా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇంకా 15% నాన్ లోకల్ సీట్స్ కూడా ఉంటాయి. ఆల్ ఇండియా కోటా వేరు, మనకి ఇక్కడ ఉండే 15% నాన్ లోకల్ కోటా వేరు. ఓకేనా. 15% ఆల్ ఇండియా కోటాకి పోతే 15% నాన్ లోకల్ కోటా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ కోటా ఉంటాయి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఏయూ వాళ్ళు తెలంగాణలో తీసుకోవాలన్నా, తెలంగాణ వాళ్ళు ఏయూలో తీసుకోవాలన్నా, ఎస్వియూలో తీసుకోవాలన్నా 15% నాన్ లోకల్ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇవి స్టేట్ డివైడ్ అవ్వకముందు ఇలా ఉండేది సిస్టమ్. 3 రీజన్స్ ఉండేవి స్టేట్లో. సో ఈ 3 రీజన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు సో వేరే చోట తీసుకోవాలనుకుంటే 15% నాన్ లోకల్ కోటా ఉండేది. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత కూడా 10 years వరకు మనకి కామన్ క్యాపిటల్ అని, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రూల్స్ అన్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలి 10 years వరకు అని. సో మనకి స్టేట్ డివైడ్ అయినప్పుడు విభజన చట్టంలో ఉండేది అది. ఓకేనా. ఈ రూల్ అనేది ఉండేది. అయితే సో మనకి 2014లో స్టేట్ అనేది డివైడ్ అయ్యింది. ఈ ఇయర్ 2024 June 2తో సో ఆ రూల్స్ అన్నీ అయిపోతాయి. సో ఆ రూల్స్కి ఎండ్ పడబోతుంది. June 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ అనేది కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేనిలాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో ఎలా అయితే సంబంధం లేదో, సో మనం అందరం ఇండియాలోనే వస్తాం, కానీ రూల్స్ పరంగా నేను చెప్తున్నాను. సో ఇప్పుడు తెలంగాణ అనేది ఎలా అయితే మహారాష్ట్ర వీళ్ళ సంబంధం ఉండదో, సో అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి కూడా రూల్స్ విషయంలో సో ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. సో అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్, సో మనం ఇప్పుడు 15% నాన్ లోకల్ కోటా గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో కాళోజీ మెడికల్ యూనివర్సిటీ ఉంది కదా మనకి తెలంగాణలో. అయితే June 2తో ఈ రూల్స్ అన్నీ అయిపోతాయి కదా. June 2 తర్వాత మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మనకి June 14న నీట్ రిజల్ట్ వస్తుంది. సో June 2 తర్వాతే మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అయితే సో ఇప్పుడు ఈ 15% నాన్ లోకల్ కోటా ఇంకా ఎందుకు, June 2తో ఎండ్ అయిపోతుంది కదా. సో ఈ 15% నాన్ లోకల్ కోటా తీసేస్తే 100% ఆఫ్ ద సీట్స్కి తెలంగాణ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో అవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ నాన్ లోకల్ కింద 292 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 15% నాన్ లోకల్ కోటా కింద. అయితే ఈ 292 సీట్స్లో దాదాపు 200 సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. సో మనం ఎవ్రీ ఇయర్ కనుక చూస్తే, ఎవ్రీ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ మనకి కొత్త రూల్ వచ్చింది. ఇప్పుడు నేను దాని గురించి డిస్కస్ చేయను. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. 15% నాన్ లోకల్ కోటాలో 292 సీట్స్ ఉన్నాయి తెలంగాణలో. అయితే 200 సీట్స్ అనేవి దాదాపు ఏపీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ 15% నాన్ లోకల్ కోటాకి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. తెలంగాణ 15% నాన్ లోకల్ కోటా కదా, తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఏపీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఏపీ వాళ్ళు కేవలం ఈ 15% నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణలో స్టూడెంట్స్ 85% కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ 292 సీట్స్లో తెలంగాణ 15% నాన్ లోకల్ కోటాలో 200 సీట్స్ ఏపీ స్టూడెంట్స్ మ్యాక్సిమం తీసుకుంటున్నారు కాబట్టి, సో ఈ ఇయర్ రూల్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ 200 సీట్స్ని కూడా మనం లోకల్లోకి కన్వర్ట్ చేసేస్తే సో ఈ 200 సీట్స్ కూడా తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతాయి కదా అని కాళోజీ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టారు. June 2తో మనకి ఇవన్నీ అయిపోబోతున్నాయి కదా. సో ఇంకా ఈ సీట్స్ కూడా సో లోకల్ అయిపోతాయి. ఈ రూల్ కూడా ఉమ్మడి కోట ఏదైతే మనకి ఉందో ఆ కోటాని తీసేద్దాం. సో ఈ 15% నాన్ లోకల్ని మనం ఉమ్మడి కోట అంటారు. ఈ సీట్స్ని కూడా తీసేద్దాం అని అయితే
మనకి ప్రపోజల్ అనేది పెట్టారు. సో ఇది ఉమ్మడి కోట రద్దు అవ్వచ్చు అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అది స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ అనేది ఉంటుంది, ఈ కోట అనేది రద్దు చేయాలో లేదో. ఓకేనా. సో ఆటోమేటిక్గా తెలంగాణలో ఉమ్మడి కోట రద్దు చేస్తే సో ఏపీలో కూడా రద్దు చేస్తారు. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో సీట్స్ తీసుకోవచ్చు 15% నాన్ లోకల్ కోటాలో. అయితే ఇప్పుడు తెలంగాణలో రద్దు చేస్తే ఏపీలో కూడా ఇది ఆటోమేటిక్గా రద్దు చేస్తారు. సో ఇప్పుడు ఇది అనేది రద్దు చేస్తే ఇది కట్ ఆఫ్ని డిసైడ్ చేయబోతుంది. సో ముఖ్యంగా ఏపీలో కట్ ఆఫ్ అనేది 200 సీట్స్ లాస్ అవుతున్నాం కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో తెలంగాణలో ఆటోమేటిక్గా 200 సీట్స్ అనేవి ప్లస్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణలో కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గబోతుంది. ఒకవేళ ఈ 15% నాన్ లోకల్ కోటా అనేది రద్దు అయిపోతే ఇంకా ఒకవేళ ఏపీ స్టూడెంట్ తెలంగాణలో సీట్ తీసుకోవాలి అనుకుంటే, అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకోవాలి అనుకుంటే కేవలం ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా కోటా ద్వారానే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి తెలంగాణలో గాంధీ, ఉస్మానియా టాప్ మోస్ట్ కాలేజెస్ కదా. సో ఈ కాలేజెస్లో ఒక ఏపీ స్టూడెంట్ తెలంగాణలో సీట్ తీసుకోవాలి అంటే సో ఇది వరకు అయితే తెలంగాణ నాన్ లోకల్ కింద తీసుకునేవాళ్ళు, లేకపోతే ఆల్ ఇండియా కోటాలో అయినా తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు కేవలం ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా కోటాలోనే తీసుకోవాలి తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకోవాలంటే. సో మనకి తెలుసు కదా ఆల్ ఇండియా కోటాలో మనకి కట్ ఆఫ్ అనేది చాలా హై అయితే ఉంటుంది. సో ఇది ఒకవేళ ఒక తెలంగాణ స్టూడెంట్ ఏపీలో సీట్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఆల్ ఇండియా కోటా ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ ఈ 15% కోటా అనేది రద్దు అయిపోతే. సో ఇది న్యూస్. ప్రస్తుతానికి వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఆర్టికల్లో ఏంటంటే ప్రపోజల్ పెట్టారు. కాళోజీ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ మెడికల్ యూనివర్సిటీ ఉందో సో ఈ యూనివర్సిటీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టారు. సో ఈ కోటాని సో రద్దు చేస్తే మన స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు అని అయితే మనం ఇప్పుడు మెడికల్ తీసుకున్నాం, మెడికల్ పరంగా మాట్లాడుకుంటున్నాం. సో మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలో ఈ రూల్ ఉంటుంది, ఇంజనీరింగ్లో ఉంటుంది, సో రిమైనింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అన్నిట్లో ఈ రూల్ ఉంటుంది. కేవలం మెడికల్లో తప్ప ఈ 15% నాన్ లోకల్ కోటాకి సంబంధించి మిగతా ఎక్కడా అసలు డిస్కషనే లేదు. అంటే ఈవెన్ దో మనకి 10 years అయిపోయిన తర్వాత కూడా ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి అని రూల్ అయితే ఏం లేదు. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి డిస్కస్ చేసుకొని కంటిన్యూ చేయగలిగితే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్లో అనుకోండి, ఇంజనీరింగ్లో 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది. సో 15% కంటిన్యూ అవుతుంది. సో దాని గురించి డిస్కషనే లేదు. సో ఈ 10 years తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వచ్చేమో ఒకవేళ యూనివర్సిటీస్ ఓకే అంటే. కానీ ఇక్కడ మెడికల్లోనే కేవలం ఈ డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే సో మనకి తెలంగాణలో కట్ ఆఫ్ అనేది లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో హై ఉంటుంది. సో మనం నాన్ లోకల్ కోటాలో సీట్ తీసుకోవాలి అంటే ఎవరైతే టాప్ మార్క్స్లో ఉంటారో సో వాళ్ళే సీట్ తీసుకుంటారు. సో ఈ పరంగా చూస్తే 292 సీట్స్లో దాదాపు 200 సీట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి సో అక్కడ స్టూడెంట్స్ కొంచెం లాస్ అవుతున్నారు కాబట్టి ఈ యూనివర్సిటీస్ వాళ్ళు మెడికల్ సీట్స్లో ఎస్పెషియల్గా ఇలా థింక్ చేస్తున్నారు. సో ఇప్పుడు నీట్ యూజీలో ఇది కనుక రద్దు అవుతే నీట్ పీజీలో కూడా రద్దు అవుతుంది. సో నీట్ పీజీలో మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంటారు. సో నీట్ యూజీలో ఎలా అయితే ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో మ్యాక్సిమం సీట్స్ తీసుకుంటున్నారో పీజీకి వచ్చేసరికి తెలంగాణ స్టూడెంట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏపీలో సీట్ తీసుకుంటుంటారు నాన్ లోకల్ కోటాలో. ఇక్కడ ఒకరికి యూజీలో మనకి ఏపీ వాళ్ళకి లాస్ అవుతే పీజీలో ఏపీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది నీట్ పీజీకి. సో ఇలా అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఇలా ఇచ్చారు. ఒకవేళ రద్దు కనుకైతే సో ఏపీలో కట్ ఆఫ్ అనేది ఏయూ రీజన్లో సో కొంచెం కాదు పెరుగుతుంది బాగా. సో తెలంగాణలో అయితే 200 సీట్స్ కాబట్టి ఇంకా తగ్గుతుంది. సో ఇది మనకి సాక్షి పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.